మెంతి ఆకుకూరకు ఫ్రై అండి. ఇది అన్నంలోకి, చపాతీకి, మేమైతే దోశకు కూడా తింటామండి. నేను ఓట్స్లో కూడా వేసుకుని తింటానండి. ఎలా చేస్తానో చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలండి. పచ్చనగపప్పు, మినప్పప్పు, ఇది బాగా వేడవ్వాలండి. ఆవాలు కొద్దిగా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆకుకూర అండి, పాలకూర కూడా నేను తీసుకున్నాను. మెంతికూరకే వేస్తే కొద్దిగా చేదు అని అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా పాలకూర, కొంచెం మెంతికూర రెండు కలిపి బాగా వాష్ చేశానండి. రాళ్ళ ఉప్పు వేసి, కల్లుప్పు అంటాం కదా, అది వేసి బాగా ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. బాగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి మనము కట్ చేసి పెట్టుకోవాలి. ఆ లోపల పోపు వేగింది కాబట్టి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నానండి. కొంచెం నానితే బాగా మెత్తగా ఉడుకుతుంది. 10 నిమిషాలు చాలండి. అది వేసి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర అండి, పాలకూర ప్లస్ మెంతికూర 2 ఆకుకూరలు వేశాను. చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు. దీనికి వాటర్ కూడా వేయాల్సిన పని లేదండి. దీనిలో ఉండే వాటరే సరిపోతుంది. మామూలుగా ఆకుకూరలో వాటరు వస్తుంది. ఇలా వేయించుకుంటూ ఉండాలి. కొద్దిసేపు మూత పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. బాగా వాటర్ అంతా లేకుండా ఉండేటప్పుడు మనకి తగినంత కారము వేసుకోవాలండి. కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాను. ఆ రోజుల్లో అయితే మనకి పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, వేరుశనగ గింజలతో కూడా వెల్లుల్లి వేసేవాళ్ళండి. లాస్ట్ వేసుకునేవాళ్ళం. అప్పుడే పప్పులు వేయించి రోట్లో దంచి వేసుకునేవాళ్ళం. అంతేనండి, ఫ్రై రెడీ. ఈ ఫ్రైని నేను ఓట్స్తో కూడా తింటానండి. ఓట్స్ ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఆ ఓట్స్తో ఒక 2 గరిట్లు ఈ ఆకుకూర పెట్టుకుని అది ఇది కలుపుకొని కానీ తిన్నామంటే ఎంత బాగుంటుందో. ఓట్స్ మనం సన్నబడడానికి ఓట్స్, కానీ హెల్తీగా ఉండడానికి కూడా ఈ ఆకుకూర వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.